డీలైట్ 1519 యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఉపయోగపడే కంటెంట్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కువ మందికి చేరే విధంగా లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాల్ని కామెంట్లో తెలియజేయండి. రకరకాల కాయలను పరిచయం చేస్తూ సరదాగా ఒక కథ చెప్పుకుందామా? బీ రెడీ. అనగనగా ఒక ఊరిలో ఒక మునగకాయంత ముసలమ్మ ఉండేది. తన పనులు తాను చేసుకునేటంత చలాకీగా ఉండేది. ఎప్పుడూ ఎవ్వరిమీద ఆధారపడకుండా బ్రతికేది. ఎప్పటిలాగే ఒకరోజు కట్టెలు తెచ్చుకుందామని సమీపంలో ఉన్న అరటికాయంత అడవికి బయలుదేరింది ముసలమ్మ. చాలా రోజుల నుండి గమనిస్తూ అవకాశం కోసం చూస్తున్న ఒక దోసకాయంత దొంగ వచ్చాడు దొంగతనానికి. ఇప్పకాయంత ఇంటికి తాటికాయంత తాళం వేసి ఉంది. దొంగ అటూ ఇటూ పరిసరాలను గమనిస్తూనే తన వద్ద ఉన్న సుత్తతో తాటికాయంత తాళాన్ని పగలగొట్టాడు. దర్జాగా ఏమాత్రం భయం లేకుండా దొంగతనం చేయడానికి ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ ఇంట్లో బీరకాయంత బీరువా ఒకటుంది. దాని లాకర్ను చాకచక్యంగా ఓపెన్ చేసి ఆ బీరువాలో ఉన్న పల్లికాయంత పర్సును దొంగిలించి ఎవరికంటా పడకుండా పారిపోయాడు. అడవి నుండి కట్టెల మోపుతో తిరిగొచ్చిన ముసలమ్మ ఇల్లు, తాళం, బీరువా, చిందరవందరగా ఉన్న సామగ్రినంతా చూసి దొంగతనం జరిగిందని గ్రహించింది. ముసలమ్మకు కోపం వచ్చింది. వెంటనే కాకరకాయంత కాగితంపై దొంగతనం జరిగిన వివరాలను చాలా డీటెయిల్డ్గా పెసరకాయంత పెన్నుతో రాసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. వెంటనే కంప్లైంట్ ఆధారంగా పొట్లకాయంత పోలీసులు రంగంలోకి దిగారు. ఎలాగైనా సరే దొంగను పట్టుకొని కటకటాల్లో పట్టాలని ఛాలెంజింగ్గా జీడికాయంత జీప్లో బయలుదేరారు. ఉసిరికాయంత ఊరిలో ఉన్న ప్రతి ఇంటిని సర్చ్ చేశారు పోలీసులు దొంగ కోసం. కాని దొంగ దొరకలేదు. గుమ్మడికాయంత పెద్ద పెద్ద గుమ్మాలున్నా ప్రతి గుమ్మాన్ని నిశితంగా సర్చ్ చేశారు. చివరికి పనసకాయంత పట్టణంలో ఉన్న ఒక రహస్య ప్రదేశంలో ఉన్న మేడికాయంత మేడలో దాక్కున్న దొంగను చాకచక్యంగా వెంబడించి పట్టుకున్నారు. దోసకాయంత దొంగ పారిపోకుండా పట్టుకుని జీడికాయంత జీపులో ఎక్కించుకుని తీసుకెళ్లారు పోలీసులు. పోలీసులు దొంగను కొబ్బరికాయంత కోర్టులో ప్రవేశపెట్టారు. అనేక విధాలుగా ప్రశ్నించిన తర్వాత తను చేసిన నేరడికాయంత నేరాన్ని అంగీకరించాడు. దొంగ దగ్గరి నుండి పల్లికాయంత పర్సును రికవరీ చేసి ముసలమ్మకు భద్రంగా అందజేశారు పోలీసులు. జామకాయంత జడ్జిగారిచ్చిన తీర్పు ప్రకారం దోసకాయంత దొంగను జాజికాయంత జైలులో వేశారు పోలీసాధికారులు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు కదా మరి.